నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే ప్రతి ఒక్క హీరోకి ఒక షార్ట్ కట్ వర్డ్స్ వస్తున్నాయి. వీడి అని చెప్పి, లేదా ఎన్సీ అని చెప్పి, ఇలాంటి అన్నీ వస్తున్నాయి. అదిగాక SSMB 29 అని చెప్పి, సో వర్కింగ్ టైటిల్స్ కూడా NBK 107 అని చెప్పి, ఇలాంటి చాలా టైటిల్స్ మనం చూస్తూ వస్తున్నాం. సో వాస్తవానికి ఈ టైటిల్స్ అందరికీ అర్థమవుతాయి. గతంలో ఎలా ఉండే పాత సినిమాలకు సంబంధించి నిజంగా వర్కింగ్ టైటిల్స్ అంటూ అప్పట్లో ఉండేయా? సో అంతకుముందు కూడా ఇట్లా వర్కింగ్ టైటిల్స్ మీద ఏమైనా చేసుకున్న తర్వాతే మళ్ళీ సినిమా పేర్లు పెట్టేవాళ్ళ? గతంలో ఇప్పుడు ఉన్నటువంటి వాటికి కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అప్పట్లో హీరోల పేరు మీద ఉండేది కాదు, బ్యానర్ల పేరు మీద ప్రొడక్షన్ నెంబర్ 1, ప్రొడక్షన్ నెంబర్ 2 ఇట్లా ఉంటుంది. వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 7 ఇలా ఇచ్చుకుని పబ్లిష్ చేసేవాళ్ళు. అంతేగాని ఎన్టీ రామారావు ఉన్నారు కదా అని చెప్పి ఆయన పేరు మీద NTR 250 ఈ తరహాలో అప్పుడు ఉండేవి కాదు. ఇక్కడ ఏం గుర్తొస్తుందండి నాకు, చివరికి హీరోల పేర్లు మర్చిపోతాయేమో అనుకుంటున్నాను ఇది వస్తే. ఇప్పుడు గతంలో ఒక కథ చెప్పేవాళ్ళు, ఇళ్ళకి పేరు మర్చిపోయిందంట, దాని మీద చెప్పేవాళ్ళు. నా పేరు ఏంటి అంటానికి పెద్ద కథ చెప్పేవాళ్ళు. పెదాస్పదం కుడి చేతి గొడ్ల, నా పేరు ఏంటి, గొడ్డలను అడిగంటే గొడ్డలను అడిగి నా పేరు ఏంటి అని అడగటం. ఆ తరహాలో వీళ్ళ పేర్లు వీళ్ళే మర్చిపోతారేమో ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు NC అంటే ఎవరో నాకు అర్థం కాలేదు. NC అనే పేరుతో నా చైతన్య అనేది తర్వాత చూసుకుంటే తెలిసింది. NC ఎవర్రా బాబు, NC 24 అంటే అప్పుడే 24 సినిమాలు అయినాయా నా చైతన్య అనిపించింది నాకు. అలాగే రాపో 22 నిన్న ఆంధ్ర కింగ్ తాలూకా అంటే ఒక టైటిల్ వచ్చింది. రాపో ఏంట్రా బాబు అనుకున్నాను నేను, రాంపోతినేని. ఈ కోడ్ భాషలు ఎక్కువైపోయినాయండి, అసలు పేర్లు మర్చిపోయే ప్రమాదం ఉంది దీనివల్ల. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే RRR కూడా వర్కింగ్ టైటిల్ కింద పెట్టి తర్వాత అదే టైటిల్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే అదే రాజమౌళి గారికి సంబంధించి ఇప్పుడు SSMB 29 అని చెప్పేసి అంటున్నారు. SSMB 29 అంటే ఫుల్ ఫామ్ దానికి వచ్చేసి అక్కడ రాజమౌళి గారి పేరు లేదు. అవును, సూపర్ స్టార్ మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు 29th ఫిలిం అని చెప్పేసి ఉంది. అదే విధంగా చూసుకుంటే 8822 ఇక్కడ వచ్చేసరికి అట్లకి సంబంధించి అల్లు అర్జున్ 22nd మూవీ. సో ఇలాంటి పేర్ల వల్ల ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటాయంటే ఏమంటారు? కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఇప్పుడు విజయ్ దేవరకొండ కింగ్డమ్ అనే టైటిల్ అనౌన్స్ చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దీని వెనకాల ఏంటంటే ముందే టైటిల్ పెట్టిస్తే ఎప్పుడో సినిమా కదా ఇప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటారు. అలా అనుకుంటారు ఉద్దేశంతో హీరోకి ప్రయారిటీ ఇచ్చుకుంటారు. కాబట్టి హీరోకి ఎప్పుడు ప్రయారిటీ ఉంది కాబట్టి ఇప్పుడు దానికోసం అని చెప్పేసి హీరోలకి ప్రయారిటీ ఉంది కాబట్టి హీరోల మీద పెడితే బెటర్ అనే ఉద్దేశంతోనే వాళ్ళు VD12 అని పెట్టుకున్నారు. VD12 అంటే ఎవరు? విజయ్ దేవరకొండ 12. ఆ సినిమా పేరు పెట్టారు కాబట్టి కింగ్డమ్ అని మొదలవుద్ది. సినిమా రిలీజ్ దగ్గర పడిన తర్వాత నెల ముందో, 15 రోజుల ముందో, 2 నెలల ముందో ఆ సినిమా పేరుతో ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రాపో 22 అనుకున్నప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా అంటే ఇప్పుడు నుంచి మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఈ కన్ఫ్యూజన్ పలానా ఇప్పుడు హీరో పేర్లు గుర్తుంటే కానీ వాళ్ళ కోడ్ నేమ్లు నిక్ నేమ్లు మనకెక్కడ గుర్తుంటాయండి? ఇప్పుడు బన్నీ ఏంటి అల్లు అర్జున్ అనుకుంటాం, బన్నీ పేరు బన్నీ అనుకోవాలి. కానీ AA 22 నెంబర్లు పెడితే ఎట్టాకు హీరోలకు నెంబర్లు పెడితే ఖైదీ నెంబర్ 786 లాగా కాదు కదా. సో ఓవరాల్గా మనం చూసుకుంటే వర్కింగ్ టైటిల్స్ వల్ల సినిమా పేర్లు కొన్ని పడుతున్నాయా, లేదా సినిమా టైటిల్స్ వల్ల వర్కింగ్ టైటిల్స్ పడుతున్నాయా అంటే ఏం చెప్తారు? అంటే ఎప్పుడైనా సరే ఓ టైటిల్ పెట్టుకుంటే అప్పుడు ప్రొడక్షన్ నిర్మాణ సంస్థకి వాల్యూ ఇవ్వండి. హీరోలకు బదులు నిర్మాణ సంస్థకి వాల్యూ ఇచ్చింది. ఆ నిర్మాణ సంస్థ సంబంధించిన సినిమా హీరోని హైలైట్ చేసుకోండి, హీరో పేరుతో హైలైట్ చేసుకోండి. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు? ఇది మనం మళ్ళీ గూగుల్ కొట్టి NC అంటే ఎవరు, VD అంటే ఎవడు, ఇలా మనం సెర్చ్ చేసుకుని వీళ్ళ సినిమాల సంఖ్యకి అదే ఒక వెసులుబాటు ఉంది. వీళ్ళు అప్పుడే ఇన్ని సినిమాలు చేశారా? అల్లు అర్జున్ ఎప్పుడో వచ్చాడు, ఇంకా 22 సినిమాలు. రామ్ చరణ్ రాంపోతినేని మొన్న వచ్చాడు, అప్పుడే 22 సినిమాలు అయిపోయినాయా రాంపోతినేనికి అని సంఖ్య తెలుస్తుంది. పలానా హీరోకి సంఖ్య వస్తుంది. కాకపోతే ఈ సంఖ్య ఎన్టీ రామారావు గారి లాగా 250, 300 అవి ఎప్పుడవుతాయి? దాంతో ఆ కంపారిజన్ మొదలవుద్ది. ఎన్టీ రామారావు గారు 40 ఏళ్ళు 30 ఏళ్ళ కెరీర్లో ఇన్ని సినిమాలు చేసాడంటే వీళ్ళకి ఇన్ని సినిమాలు ఉంటాయి. ఇప్పుడు SSMB 29, ఎప్పుడు రాజకుమారుడు, ఎప్పుడు రాజమౌళి గారి సినిమా, ఇంకా 29వ సినిమా అయినా అనుకుంటారు. అనుకునే ప్రమాదం కూడా ఉంది ఇలా పెట్టడం వల్ల. సో ఓవరాల్గా చూసుకుంటే సినిమాకి సంబంధించి ఇది ఓన్లీ టాలీవుడ్లో వచ్చే సమస్య అనుకోవాలా, లేదంటే ప్రతి ఇండస్ట్రీలో ఇదే ప్రాబ్లం ఉందంటే ఏం చెప్తారు? అంటే దాదాపు అన్ని చోట్ల ఇలాగే వెళ్ళిపోతున్నారండి. ఒక చోట ఇది వాడుతున్నారు అనుకున్నప్పుడు వాళ్ళు కూడా పులిని చూసి నాకు వాత పెట్టుకోవడం అన్నట్టుగానే వాళ్ళు కూడా ఇదే ప్యాటర్న్ వెళ్ళిపోతున్నారు అందరూ కూడా దాదాపు. అదండి తెలుగు ఇండస్ట్రీ మీద హవా నడుస్తుంది ఇప్పుడు. ఓవరాల్ ఇండియన్ సినిమాలో తెలుగు సినిమాలో హవా నడుస్తుంది. తెలుగు వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తున్నారు అట్ట ఉంది. అయితే
ఎందుకని సినిమాకి సంబంధించినటువంటి వర్కింగ్ టైటిల్స్ అనేది హీరో ముందు అక్షరాలు కానీ ఇవన్నీ తీసుకుంటారు? గతంలో ఖచ్చితంగా ప్రమాదం ఉందండి. ఛాంబర్లో ఫిల్మ్ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయాలి. ముందు ఒకవేళ అనుకున్న టైటిల్ చేశారనుకోండి, ఆ టైంకి సినిమా రిలీజ్ కాకపోతే అదొక ప్రమాదం ఉంటుంది. ఇంత కాలంలో రిలీజ్ చేయాలి ఉంటుంది. ఒక టైటిల్కి 10 ఏళ్ల వరకు ఇంకో టైటిల్ పెట్టుకోవడానికి లేదు. ఇంకొకటి ఏంటంటే ముందే టైటిల్ బయటికి రివీల్ చేయడం వల్ల అది థ్రిల్ పోతుంది. సినిమా ఇప్పుడుదో కదా సినిమా అనుకుంటారు. ఇప్పుడు హరిహర వీరమల్లు ఎప్పుడో పేరు పెట్టారు. ఏమైంది? 6 ఏళ్ల క్రితం సినిమా హరిహర వీరమల్లు అనేది 6 ఏళ్ల క్రితం నుంచి హరిహర వీరమల్లు అనుకుంటున్నాం. ఇప్పుడు సినిమా కాదంటాం. అంజీ సినిమా అట్టగా అయింది అప్పటి చిరంజీవి గారిది. అంజీ సినిమా ఎప్పుడో సినిమా దాదాపు 5-6 ఏళ్ళు పెట్టారు రిలీజ్ అవడానికి. కాబట్టి ఆ ప్రమాదం ఉంది. ఒక విధంగా కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది వీటి వల్ల. సో ఓవరాల్గా సినిమా టైటిల్స్ అనేది గతంలో మనం చూసుకుంటే సినిమా పేరు డిసైడ్ చేసిన తర్వాత సినిమా పేరుతోనే, లేదంటే మీరు అన్నట్టు బ్యానర్ నేమ్ ముందు పెట్టి తర్వాత సినిమా టైటిల్ వాళ్ళు అనౌన్స్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎందుకని వీటికి నంబర్లు పెట్టుకోవాల్సి వస్తుంది? అదే కాక నంబర్లు పెట్టుకోవడం వల్ల మీరు అన్నట్టుగా కొన్ని సినిమాలకు అయ్యే పేర్లు పెట్టేయాల్సి వస్తుంది. సో ఓవరాల్గా ఇది పెట్టడం వల్ల లాభమా నష్టం అంటే ఏమంటారు? అంటే ఒక్కోసారి కథ డిసైడ్ అవ్వకుండా కాల్ షీట్లు ఇచ్చేస్తారు. అప్పుడు కథ డిసైడ్ అవ్వదు. అందువల్ల ఏదో టైటిల్ పెట్టేస్తారు. హీరో పేరు మీద ఒక టైటిల్ పెడతారు. కథ ఫైనలైజ్ అవ్వదు. కథ ఫైనలైజ్ అయ్యిందంటే ఒక టైటిల్ అనుకునే ఫైనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా ముందే ఒక టైటిల్ అనుకునే ఆ కథను దాని మీద రాసుకుంటే బెటర్. టైటిల్ జస్టిఫికేషన్ జరుగుద్ది. అలా జరగట్లా. హీరో కాల్ షీట్లు పెట్టిన తర్వాత కథ రాసుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ తేడా వస్తుంది. టైటిల్ అప్పుడు అనుకోరాళ్ళు. ఇక ఆ తర్వాత చర్చిల్లో రకరకాల టైటిల్స్ అనుకుంటూ ఉంటారు. ఒక టైటిల్ అనుకుని ఒక టైటిల్ పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముందు అనుకుని పెట్టలేని టైటిల్ చాలా ఉన్నాయి. అది వేరే వాళ్ళు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని టైటిల్ ముందు పెట్టుకోవడం కన్నా రిలీజ్కి దగ్గరికి వచ్చిన పెట్టుకోవడం అనేది కరెక్ట్. కాకపోతే హీరోలు కోడ్ భాష ఎందుకు? సూపర్ స్టార్ మహేష్ బాబు 29 అని పెట్టండి, తప్పే ఉంది. అట్లా ఎన్టీఆర్ నీళ్ళు అని పెట్టుకుంటున్నారు కదా, అట్లా పెట్టుకోండి. ఎన్టీఆర్ నీళ్ళు అంటే ప్రశాంత్ నీళ్ళు ఎన్టీఆర్ అని పెట్టుకుంటారు. అలా కాకుండా NC 22 అని పెడితే కష్టం కదా. అది ఆ కన్ఫ్యూజన్ వస్తుంది. NC ఏంటి ఎవరని మళ్ళీ గూగుల్ చేసి NC ఏంటి నాగ చైతన్యానా ఇట్లా అనుకోవాల్సి వస్తుంది. సో చూద్దాం సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కొంత కన్ఫ్యూజన్ మాత్రం క్రియేట్ అవుతుంది. సో సినీ పెద్దలు ఎవరైతున్నారో దీనిపైన సరైనటువంటి యొక్క నిర్ణయం తీసుకొని ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చేయాలని అయితే కోరుకున్నాం. నమస్తే. నమస్తే.